రతన్పూర్ గ్రామంలో భూగర్భ జలం తక్కువగా లభ్యమవడంతో ఆ గ్రామ ప్రజలు వాళ్ల ఊరికి సుమారు 10 మైళ్ల దూరంలో ఉన్న ఒక బావి వద్దకి వెళ్లి బావిలోని నీటితో వాళ్ల కుండలు నింపుకొని వాటిని పొదుపుగా వాడటం అలవాటు చేసుకున్నారు. అదే గ్రామంలో నివసించే రంగమ్మ అనే వృద్ధురాలు తన కొడుకు కోడలైన రిత్విక్ అలాగే రాధికతో ఉంటూ జీవనం సాగించేది. రంగమ్మకు బాగా వయసు పైబడటం వల్ల ఏ పని చెయ్యలేక ఇంటి దగ్గరే కూర్చొని భగవద్గీత చదువుకుంటూ ఉండేది. ఇక రంగమ్మ కొడుకు రిత్విక్ డబ్బు సంపాదన కోసం రోజంతా కష్టపడి జట్కా బండి తోలేవాడు. కాని రంగమ్మ కోడలు రాధిక ఎప్పుడు చూసినా ఇంటి పని మానేసి అద్దం ముందు కూర్చొని తన అందానికి ఇంకా మెరుగులు దిద్దుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకానొక రోజు రంగమ్మ కొడుకు రిత్విక్తో ఇలా అంటుంది. బాబు రిత్విక్, ఇంట్లో చుక్క నీళ్లు కూడా లేవు, కొద్దిగా బావి దగ్గరికి వెళ్లి తీసుకొస్తావా? అదేంటి, నీళ్లు తీసుకొచ్చి కనీసం 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే అయిపోయాయా? ఇది వరకు నువ్వు నేను మాత్రమే ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పుడు కొత్తగా కోడలు పిల్లుంది కదరా, కాస్త ఎక్కువగా నీటి వాడకం ఉంటుందిగా. ఆ మాటలకి రాధిక రంగమ్మ దగ్గరికి వచ్చి, అంటే ఏంటత్తయ్యా మీ ఉద్దేశం? ఈ ఇంట్లో నేనొక్కదాన్నే నీళ్ళెక్కువగా వాడుతున్నానా? అయ్యో రాధిక, ఎందుకు నువ్విప్పుడు అమ్మ అన్న మాటలకు పెడర్తాలు తీస్తావు? నీళ్లు నెలకైపోయినా లేదా 15 రోజులకైపోయినా తీసుకురావాల్సింది నేనే కదా. అబ్బో, నీళ్లు మోసుకొని వచ్చేస్తున్నారు మరి. ఎంచక్కా మా నాన్నగారు కట్నంగా ఇచ్చిన జట్కా బండి మీద దర్జాగా కూర్చొని వెళ్లి తీసుకురావడమేగా నీ పని. నీటిని జట్కా బండి మీద తీసుకురావడం అంత సులభమైన పనేమీ కాదు. బావిలో నీరు తోడి కుండలు నింపాలి, అలాగే నింపిన నీరు వలకకుండా జాగ్రత్తగా తీసుకురావాలి. అంతేకాదు, దీనికోసం నేను 2 రోజులు కేటాయించాల్సి వస్తుంది. అంటే సుమారు నాకు 2 రోజులు జట్కా మీద వచ్చే ఆదాయం పోతుంది. ఇక ఇలా మొగుడు పెళ్లాల మాటలు విన్న రంగమ్మ, ఓరే రిత్విక్, దాని గురించి తెలుసు కదా, ఎందుకు వాదిస్తావు? నువ్వు వాదనాపి బయలుదేరుంటే ఈ పాటికే 5 మైళ్లు దాటేసేవాడివి. సరే సరే, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. దాన్ని వచ్చి కుండలు బండిలోకి ఎక్కించమాను. నేనెందుకు కుండలు సర్దుతాను? పైగా మీరే అన్నారుగా ఈ పని అంత సులభమైందేం కాదని. అందుకే మీరే కుండలు బండిలోకి వేసుకోండి అని రాధిక పొగరుగా సమాధానం చెప్పి బెడ్రూమ్కి వెళ్లి అద్దం ముందు కూర్చొని తన అందానికి మెరుగులద్దుతూ ఉంది. ఇక రిత్విక్ చేసేదేం లేక తనే స్వయంగా కుండలు జట్కా బండిలోకి వేసుకుని ప్రయాణం సాగిస్తాడు. ఇలా 2 రోజులు గడిచేసరికి రిత్విక్ ఇంటికి బోలెడంత నీరు మోసుకొచ్చాడు. ఇక అప్పుడు రాధిక ఆ రోజు మొదలుకొని ఎప్పుడూ నీరు వృధా చేసేది. అది ఎలాగంటే, రాధిక రోజు 3 పూటలా స్నానం చేసేది. అంతేకాదు, కొంత నీటిని సరిగ్గా భద్రపరచకపోవడం వల్ల అందులో పురుగులు దోమలు పెరిగేవి. ఇక దాంతో ఆ నీరు వంటకి గాని ఇంటి పనికి గాని పనికొచ్చేవి కావు. ఇలా రాధిక నీటిని వృధా చేయటం చూసిన రంగమ్మ రాధికను చాలాసార్లు హెచ్చరించేది. అయినా రాధిక నీటి వాడకం పట్ల జాగ్రత్త వహించేది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి వేసవి కాలం రావడంతో రతన్పూర్ గ్రామంలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి రంగమ్మ ఇంట్లో నీరు కూడా అయిపోయింది. అప్పుడు రాధిక రంగమ్మతో ఇలా అంటుంది. అత్తయ్య గారు, ఇంట్లో చుక్క నీరు కూడా లేదు. తీసుకురమ్మని అడిగితే తెచ్చి 10 రోజులు కూడా కాలేదని తిడతారేమోనని భయమేస్తుంది నాకు. అయ్యో, ఇంట్లో నీళ్లు లేవా? ఓ పనిచి, పక్కింటి వాళ్ళని అడిగిరా. అప్పుడు రాధిక రంగమ్మ చెప్పినట్టుగా నీరు అడిగి తీసుకొద్దామని ఓ కుండ నెత్తిన పెట్టుకుని వెళ్తుంది. అప్పుడు పక్కింటావిడ, రాధిక, నీకు నీరివ్వాలనుంది, కానీ ఇప్పుడు మనకి వేసవి కాలం. నీకు మా ఇంట్లో ఉన్న నీళ్ళిచ్చేస్తే మాకిబ్బంది కదా, అందుకని ఏమీ అనుకోకుండా నీ వెనక ఇంటి వాళ్ళని అడిగి చూడు. రాధికకు తన పక్కింటి వాళ్లు సాయం చేయకపోవడంతో నిరుత్సాహంగా నెత్తిన కుండ పెట్టుకుని వెనక ఇంటి వాళ్ల వద్దకు వెళ్తుంది. అప్పుడు వెనకింటావిడ, ఏంటి రాధిక, కుండెడు నీళ్ళివ్వాలా? అయినా నీకిప్పుడు మా ఇంట్లో నీళ్ళిస్తే రేపు ఎండలో మా ఆయన నేను 10 మైళ్లు నడిచిపోయి నీరు తెచ్చుకోవాలి. పైగా మాకు మీలాగా జట్కా బండి కూడా లేదు. అందుకని ఏమీ అనుకోకుండా వెళ్ళి మీ ఎదురింటావిడిని అడిగి చూడు, వాళ్ళకి మీలాగా జట్కా బండి కూడా ఉంది.
రాధికకు తన వెనకింటి వాళ్లు కూడా సాయం చేయకపోవడంతో నిరుత్సాహంగా నెత్తిన కుండ పెట్టుకుని ఎదురింటి వాళ్ల వద్దకి వెళ్ళింది. అప్పుడు ఎదురింటావిడ ఇలా అంటుంది. నీళ్లు కావాలా రాధిక? తాగడానికా లేక అందులో తేలడానికా? అంటే నా ఉద్దేశం, నువ్వు 3 పూటల స్నానం చేస్తావంటగా. అయినా నీ స్నానాలకు శుభ్రతలకు మా నీళ్లు దానం చేస్తే రేపు మాకు తాగడానికి కూడా నీళ్లుండవు. పోనీ ఈ రోజు నీకు నీళ్ళిచ్చి రేపు తెచ్చుకుందామనుకుంటే ఆ బావి కూడా ఎండ దెబ్బకు ఎండిపోయి ఆవిరైపోయి ఉంటుంది. ఇక ఈ విధంగా రాధికకు ఎదురింటావిడ సమాధానం చెప్పేసరికి ఎంతో నిరుత్సాహంగా ఖాళీ కుండను ఇంటికి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ అత్తయ్య ఎదురుగా ఉంచింది. అప్పుడు రంగమ్మ, చూసావా రాధిక, ఎవరూ నీకు సాయం చేయలేదు. దీన్ని బట్టి నీకు అర్థమైందా? మనకు దాహంగా ఉందంటే చెంబడు నీళ్ళిస్తారేమో గాని మనకు ఇంటి అవసరం కోసం బిందెల నీళ్లు ఇవ్వరు. అంతేకాదు, నీ భర్త కష్టాన్ని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడావు. అందుకే మనిషికి నోరు అదుపు, నీటి పొదుపు రెండూ ఉండాలి. అప్పుడు రాధికకు తను చేసిన తప్పేంటో తెలిసింది. ఇక కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన రిత్విక్కు రంగమ్మ నచ్చచెప్పి జట్కా బండి మీద నీళ్ల కోసం పంపిస్తుంది. తరువాత మళ్లీ 2 రోజులకు రిత్విక్ తెచ్చిన నీరును రాధిక పొదుపుగా వాడుతుంది. అలివేణి తన 2 కొడుకులైన ఆనంద్, వినోద్లకి ఒకే ఇంటికి చెందిన హరిత, మాలిని అనే అక్క చెల్లెళ్లతో పెళ్లిళ్లు జరిపించి తోటి కోడళ్లుగా తన ఇంటికి తెచ్చుకుంది. పెద్ద కోడలు హరిత ఓర్పుతో ఇంటి పని, వంట పని చేస్తూ నోట్లో నాలుక లేని అమాయకురాలుగా ఉండేది. అందుకే అత్త అలివేనికి హరిత నచ్చదు. చిన్న చూపు చూస్తుంది. కోపంగా ఒకరోజు, ఈ మాత్రం ఇంటి పని, వంట పని పని మనిషి కూడా చేస్తుంది. నీకు 3 పూటల తిండి దండగ తప్ప మరేం లేదు పా అని కసిరించుకుంటూ ఉంది. హరిత బాధగా కన్నీళ్లు పెట్టుకుని తనలో తాను బాధపడుతుంది తప్ప తన భర్తకి చెప్పేది కాదు. ఇక చిన్న కోడలు మాలిని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నెలకి వేలకు వేలు సంపాదిస్తూ పొగరుగా ఉంటుంది. ఇంటి పని, వంట పని ఏమాత్రం చేయకుండా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. తను తీసుకొచ్చే డబ్బుల మీద మక్కువతో అత్త అలివేని మాలినిని ప్రేమగా చూసుకుంటుంది. ఏంటే చిన్న కోడలా, రోజు రోజుకు సన్నబడుతున్నావు? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. కమ్మగా చేసి పెట్టేవాళ్ళు లేనప్పుడు ఇలా కాకపోతే ఎలా ఉంటానత్తయ్యా? చేసి పెట్టేవాళ్లు లేకపోవడం ఏంటే కోడలా? నీకు పుట్టింట్లో అక్క, ఇక్కడ తోటి కోడలు హరిత ఉందిగా. ఆమెకు అద్దం ముందు నిలబడి అలంకరణ చేసుకోవడమే సరిపోతుంది అత్తయ్యా. నా ఆరోగ్యం గురించి ఏం పట్టించుకుంటుంది చెప్పండి? అలంకరణ చేసుకోవడం ఏంటే? ఒకసారి వెళ్ళి చూడండి, నా తోటి కోడలు ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది అని చెప్పగానే అత్త అలివేని హరిత బెడ్రూమ్లోకి వస్తుంది. హరిత అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంది. అలివేనికి ఒళ్ళు మండిపోతుంది. ఏంటే ఇది? ఎక్కడ పని అక్కడ పెట్టి అద్దం ముందు నిలబడి ఏమో అలంకరణ చేసుకుంటున్నావు? అది కాదత్తయ్యా, ఇప్పటి వరకు వంటగదిలోనే ఉన్నానుగా, వేడికి చెమటలు కారుతుంటే ముఖం కడుక్కున్నానంతే. అవునులే, అన్ని పనులు చేసి అలసిపోతున్నావు కదా, చెమటలు రాకపోతే ఏమొస్తాయి చెప్పు? ఇక మీదట 3 పూటలు కాకుండా 4 పూటలు తినుకోడలా? అయ్యో అత్తయ్యా, నేను రోజుకు 2 పూటలు మాత్రమే తినటం ఎక్కువ. నీ ఆకారాన్ని చూస్తేనే చెప్పొచ్చు నువ్వు ఎంతలా తింటున్నావో. హరే, ఏ పని చెయ్యని నువ్వు 3-4 పూటలా తింటున్నావు కాబట్టే సంపాదించే చిన్న కోడలు అలా చిక్కిపోతుంది. వెళ్ళి జ్యూస్ చేసి పెట్టు అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ హరిత అక్కడి నుండి హాల్లోకి వస్తుంది. సోఫాలో కూర్చొని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న తన చెల్లి, తోటి కోడలు మాలిని కనిపిస్తుంది. మాలిని, నీకేమైనా కావాలంటే నాకు చెప్పమని చెప్పాను కదా. ఏంటి తోటి కోడలు నోరు లేస్తుంది? అత్తయ్యా అని అనగానే హరిత ఏమీ మాట్లాడకుండా చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ మామిడి పళ్ళు కట్ చేసి జ్యూస్ చేస్తుంది. అక్కడికి అత్త అలివేని వస్తుంది. నాకు నా చిన్న కోడలకు పోసావు కదా అంటూ జ్యూస్ చేసిన గిన్నెను చూస్తుంది. అది ఖాళీగా ఉంటుంది. మిగిలినది నువ్వు తాగు. ఎప్పుడైనా నీ ముఖానికి మామిడి పళ్ళ జ్యూస్ తాగావో లేదో అని చెప్పి 2 గ్లాసుల్లో పోసిన జ్యూస్ తీసుకొని మాలిని దగ్గరికి వస్తుంది. ఒక చేత్తో మాలినికి తాగిస్తూ తను తాగుతుంది. మాలిని వర్క్ చేసుకుంటుంది.
ఒక రోజున అలివేని ఇద్దరు కొడుకులు దిగులుగా బాధగా ఇంటికొచ్చి సోఫాలో కూర్చుంటారు. ఏమైంది బాబు, అన్నదమ్ములిద్దరూ అలా దిగులుగా ఉన్నారు? మన కంపెనీ దివాలా తీసిందమ్మా. షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బు మొత్తం పోయింది. అని చెప్పగానే బాధపడుతున్న అలివేనికి హరిత కనిపిస్తుంది. అంతే, కోపంగా ఆవేశంగా హరితని తిడుతూ ఉంటుంది. ఆనంద్ వినోద్ తన తప్పు లేదని ఎంత చెప్పినా వినకుండా తిడుతూ ఉంటుంది. కొట్టడానికి వెళ్తుంది, చేయి ఎత్తి ఊరుకుంటుంది. ఇప్పుడు ఆ ఇంటికి చిన్న కోడలు మాలిని సంపాదన తప్ప మరొకటి లేదు. దాంతో అత్త అలివేని మాలినిని మరింత ప్రేమగా చూసుకోవటం మొదలెట్టింది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒక రోజున మాలిని కూడా బాధగా దిగులుగా ఇంటికొస్తుంది. అలివేనికి భయం పట్టుకుంది. ఏమైందే చిన్న కొడలా? అత్తయ్య, సాఫ్ట్వేర్ పడిపోయిందని నన్ను జాబ్లో నుండి తీసేశారు అని చెప్పగానే అలివేని కాళ్ల కింద ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది. ఏమనలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఎక్కడి నుండి వచ్చే సంపాదన లేక ఇల్లు గడవటం కష్టంగా మారింది. అప్పుడు పెద్ద కోడలు హరిత బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న బంగారు కమ్మలని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బుతో కావలసిన సరుకులు తీసుకొచ్చింది. అలివేని స్వగృహ ఫుడ్స్ అంటూ ఇంటి దగ్గరే అన్ని రకాల పిండి వంటలు చేసి ఒక బుట్టలో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్మటం మొదలెట్టింది. రావాలమ్మా రావాలి, అలివేని స్వగృహ ఫుడ్స్ ఇప్పుడు మీకోసం అన్ని తాజాగా సిద్ధం చేసి తీసుకొచ్చింది. ముందుగా 100 గ్రాముల ప్యాకెట్ మీకు నచ్చిన పిండి వంటలది తీసుకోండి, తినండి, మీకు నచ్చితేనే డబ్బులివ్వండి, మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్తూ ఉండగా ఉచితం అనగానే చాలా మంది హరిత దగ్గరికి వచ్చి తీసుకెళ్లిపోయారు. తింటారు, అందరికీ నచ్చుతాయి. ఒకరి తర్వాత ఒకరు హరితకి ఫోన్ చేసి ఆర్డర్స్ ఇస్తుంటారు. అది చూసి అత్త అలివేని తను చేసిన తప్పు తెలుసుకుంది. ఇక అప్పటి నుండి మాలిని చేత ఇంటి పని వంట పని చేయిస్తూ హరితకు సాయంగా ఉంటుంది. అలా హరిత మొదలెట్టిన అలివేని స్వగృహ ఫుడ్స్ రోజు రోజుకు ఎదుగుతూ మంచి పేరు సంపాదించుకుంటూ మరొక 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. తన తోటి కోడల్ని తిట్టించినందుకు మాలిని బాధపడుతూ హరిత దగ్గర అన్ని రకాల పనులు నేర్చుకుంటూ కలిసిమెలిసి ఉంటుంది.